సర్పంచ్ అయిన దగ్గర నుండి నాకు సైకిల్ ఉంది. ఎమ్మెల్యే అయిన కూడా ఆ లోకల్ గా తిరగటానికి సైకిల్ తో తిరిగేవాడు. నాది కాదు చూపించుకుంది. మిమ్మల్ని ఓడించాలి అని అనుకున్నారా వైఎస్ రాజశేఖర రెడ్డి? నిన్ను ఓడించాలంటే ఏం చేయాలన్నారు సన్నా అన్నాడు. ఓకే. చంద్రబాబు నాయుడు ఏమో ఎప్పుడన్నా ఏదన్నా విషయం ఉండి ఏదన్నా రిప్రజెంట్ చేయటానికి పోతే మంచిది అనేటోడు తప్ప రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రయత్నం చేశారు. ఆరోసారి నేను ఆయన ఇంటికే పోయినగా మార్పు రాకపోతే స్పందన లేకపోతే మా పని మేము మొదలు పెడతాం. ఆపరేషన్ కాగారు పెట్టు అడ్డగోలకు చంపుతున్నాడు. వచ్చే మార్చి నాటికి లేకుండా చేస్తున్నట్టు అది అయ్యే పని కాదు. వాడు కలలు కంటున్నాడు. అమిత్ షా గాని మోడీ గాని ఎమర్జెన్సీ పెట్టినటువంటి ఇందిరాగాంధీ కమ్యూనిస్టులు లేకుండా చేస్తున్నాడు. కానీ కమ్యూనిస్టులు బతికే ఉన్నారు. అందుకనే మనం బతుకుంటాం, మావోయిజం బతుకుంటాం. ఎమ్మెల్యేగా మీకు ఒక జీతం వస్తుంది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా మీకు పెన్షన్ కూడా వస్తుంది. దీన్ని కూడా మీరు పార్టీకి ఇచ్చారు అని చెప్పి విన్నాను, నిజమేనా? ఆ పార్టీ కదా నన్ను గెలిపించింది. ఆ పార్టీ ప్రజలు కదా నాకు ఓట్లేసింది. ఆ పేరుతో వచ్చేటువంటి ఆదాయం ఏదైనా ఉంటే అది వాళ్ళది.